నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది జీతాలను ఇవ్వకుండా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురం నగరంలోని సర్వజన ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది ఆసుపత్రిలో సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి డైరెక్ట్ గా జీతాలు తమకు అందేలా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేస్తున్న వర్కర్స్కి, శానిటేషన్ సిబ్బందికి ఖచ్చితంగా 5వ తారీఖునే జీతాలు ఇవ్వాలంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి నేడు అనంతపురం నగరంలోని సర్వజన ఆసుపత్రి వద్ద శానిటేషన్ సిబ్బంది మరియు వర్కర్సు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఏపీ మెడికల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన ఈరోజు మొదటి రోజు ప్రారంభం చేశాం. ఎందుకంటే వీరికి కనీసము ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్. రెండోది ఏమంటే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. ఇంకోటి ఏమంటే ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం ఈ కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వడంలే. కాంట్రాక్టర్లు ఎక్స్పర్ట్ కావచ్చు, A1 సంస్థ కావచ్చు, ఎంఓయూలో కుదుర్చుకున్నది ఒకటి, ఇక్కడ చేస్తున్నది ఒకటి. ఎంఓయూలో 6 నెలలు ప్రభుత్వం బిల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కార్మికులకి జీతభత్యాలు చెల్లిస్తామని ఎంఓయూలో కుదుర్చుకొని కనీసం 3 నెలలకు ఒకసారి కూడా జీతం ఇచ్చే పరిస్థితిలో ఈ ఎక్స్పర్టు A1 సంస్థలు వ్యవహరిస్తూ ఉన్నాయి. వీళ్ళని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టి కార్మికులకి బకాయి పడ్డ 3 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే దీంట్లో 16,000 రూపాయలు శానిటేషన్ కార్మికులకి జీవో నెంబర్ ప్రకారం రావాలా, కానీ వాళ్ళకి 11,200 మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే మిగతా పైన డబ్బు ఎవరు తీసుకుంటా ఉన్నారు, ఎక్కడికి పోతా ఉంది అనేది ప్రశ్నిస్తాను ఈ సందర్భంగా ఏఐటీసీగా. ఇంకోటి ఏమంటే సెక్యూరిటీ గార్డులకి వాళ్ళకి సంబంధించి 12,300 రూపాయలు జీవో నెంబర్ 43 ప్రకారం రావాలా. ఆ ప్రకారం కూడా వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు 9,200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ప్రతి సెక్యూరిటీ, ప్రతి శానిటేషన్ కార్మికుల మీద 1,000 రూపాయలు మిగిలించుకునే కాంట్రాక్టర్లు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి డైరెక్టుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన కార్మికులందరినీ కూడా ఆబ్కాస్లోకి తీసుకొని వాళ్ళకి 20,000 రూపాయలు జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే ప్రతిసారి ధర్నా చేస్తే తప్ప 3 నెలలకి 1 నెల జీతం ఇస్తారు, మిగతా 2 నెలల జీతం పెండింగ్ పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏమంటే ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇవ్వాలా. ఈసారి దశల వారి ఆందోళన చేస్తున్నాం కాబట్టి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేసేటువంటి కార్మికులు అయితేనేమి, సెక్యూరిటీలు అయితేనేమి చాలా అనేక తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మార్లు కూడా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను, సెక్యూరిటీ గార్డ్స్ను అనేక మందిని కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ రోజు హామీ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈరోజు ఇటువైపు సర్వజన ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో అనేక మంది కార్మికులు అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి సర్వజన ఆసుపత్రిలో మరి ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి మరి సెక్యూరిటీలు అయితేనేమి, శానిటైజర్ వర్కర్స్ అయితేనేమి అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటా ఉన్నారు. పని ఒత్తిడి ఎక్కువైపోయింది. మరి కాంట్రాక్టర్లు అయితేనేమి లక్షల రూపాయలు మరి అకౌంట్లోకి వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకుంటారు, కానీ ఇక 3 నెలలైనా 4 నెలలైనా కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే అటువంటి జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్లు మరి ప్రభుత్వ అధికారులకు చెప్తా ఉన్నాం, జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్లు తక్షణమే బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. తక్షణమే జీతాలు మరి పనిచేసేటువంటి కార్మికులు, ప్రజల ఆరోగ్యాలని, మీ ఆరోగ్యాలను కాపాడేటువంటి కార్మికులను తక్షణమే 1వ తేదీన జీతాలు ఇవ్వాలి, వారికి జీతాలు పెంచాలి, వాళ్ళకి పని ఒత్తిడి తగ్గించాలని అనేక తదితర డిమాండ్లతో ఈరోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి అనంతపురం నగరంలో ఉన్నటువంటి పోలీసులు మరి విచిత్రం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా మరి మనం ఆందోళన చేసుకుంటామంటే ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి మా హక్కులో మేము పని చేస్తూ ఉన్నాం, జీతాలు అడగాలంటే కూడా మీరు ఎందుకు అనుమతి ఇవ్వరని ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే కాంట్రాక్టర్లు ఇక్కడికి వచ్చి అధికారులు కార్మికుల దగ్గరికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామంటేనే మేము ఈ ఆందోళన కార్యక్రమాలు విరమించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం నగరంలోని సర్వజన ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బందికి ఖచ్చితంగా నెల నెల జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా
ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు కూడా అరకొర జీతాలు ఇస్తున్నారని, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తూ వీరికి జీతాలు ఇవ్వకుండా వారి జీతాలలో కూడా కోతలు విధిస్తున్నారని, వెంటనే ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సెక్యూరిటీ గార్డులు మరియు శానిటైజేషన్ సిబ్బంది సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్న